హలో అండి. గత వారం రోజులుగా కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకన్న స్వామి యొక్క లడ్డు ప్రసాదం గురించి కల్తీ జరిగిందని చెప్పి కొన్ని వివాదాలు నడుస్తున్నాయి కదా. ఆ వివాదం గురించి మాట్లాడడానికి ఒక హిందువుగా, మళ్ళీ చెప్తున్నాను, ఒక హిందువుగా ముందుకొచ్చానండి. నేను ధైర్యంగా ఒక హిందువుగా మాట్లాడుతున్నాను. ఇందులో పార్టీలకి సంబంధమే లేదండి. ఒకళ్ళు చేశారంటారు, ఒక పార్టీ వాళ్ళు చేయలేదు, మాకు తెలియదు అని అంటారు. సో అక్కడ తప్పు జరిగిందా లేదా అనేది ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఆయన శిక్షిస్తాడు. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళు శిక్ష పడి జరుగుతుంది. ఇది సత్యం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మన హిందువులుగా ఎందుకు పుట్టామని సిగ్గుపడుతున్నాను. మన హిందువుల మీదనే మన సనాతన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి బ్యాడ్గా కామెంట్లు చేస్తున్నారు. సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ వదిలేశారు. చూడండి ఒక ముస్లిం మతం మీద ఏమన్నా మాట్లాడితే, ఒక క్రిస్టియన్ వాళ్ళ మీద ఏమన్నా మాట్లాడితే వాళ్ళంతా దండుగా వచ్చేసి వాళ్ళంతా ముక్త కంఠంతో స్పందిస్తారు. కానీ మన హిందువులము ఇంతమంది ఉండి ఏది మాట్లాడకపోవడానికి కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే హిందువులే ఇంత నీచానికి దిగజారి హిందూ ధర్మాన్ని ఇంత నాశనం చేస్తుంటే ఇంకా ఎక్కడ మాట్లాడతారు? ఇందులో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హిందువులు ఉంటే ఒక్క వీడియో చేయమని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. కొంతమంది లేడీస్, అమ్మ మీరు మొహానికి మేకప్లు వేసుకొని మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ శారీ, మ్యాచింగ్ జ్యువెలరీ వేసేసుకొని వీడియోస్ చేయడం కాదు. ఇలాంటిది కూడా స్పందించినప్పుడు ఒక హిందువుగా స్పందించి ఒక చిన్న వీడియో చేయండి. పక్క వాళ్ళు మమ్మల్ని మన హిందూ ధర్మాన్ని కమెంట్ చేయాలంటే భయపడే విధంగా వీడియో చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. తప్పుంటే క్షమించండి.